అందరికీ నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మహాభారతంలోనే అసమాన వీరుడైన అర్జునుడు కురుక్షేత్ర యుద్ధభూమిలో సడన్గా ఎందుకు కుప్పకూలిపోయాడు? ఆ మానసిక సంఘర్షణేంటి? శరణాగతి అనే దానికున్న అసలైన పవరేంటి? ఇది కేవలం ఏదో పాత కథ కాదు సుమా, మనందరి మైండ్ సెట్కి సంబంధించిన అద్భుతమైన అనాలిసిస్. పదండి తెలుసుకుందాం. భగవద్గీతలోని ఈ మాటలు ఒక్కసారి వినండి. యుద్ధం చెయ్యాలనే కోరికతో ఇక్కడ సమావేశమైన ఈ నా బంధువులను చూసి నా అవయవాలు పట్టుతప్పుతున్నాయి, నా నోరు ఎండిపోతోంది. ఒక్కసారి ఊహించుకోండి, అంతటి మహావీరుడు, ఎన్నో యుద్ధాల్లో ఒంటరిగా గెలిచినవాడు సడన్గా తన సొంత మనుషులను, గురువులను శత్రువులుగా చూసేసరికి ఎంతలా బ్లాంక్ అయిపోయాడో కదా. ఇది మామూలు భయం కాదు, ఒక బాధ్యతగల మనిషి ఎదుర్కొనే అతి పెద్ద ఎమోషనల్ ఛాలెంజ్. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. ఒకవైపేమో ఎమోషన్స్తో పూర్తిగా బ్లాంక్ అయిపోయి ఏం చేయాలో పాల్పోని ఒక సాధారణ మనిషి ఉన్నాడు. మరోవైపు అత్యంత ప్రశాంతంగా ఉన్న దైవిక మార్గదర్శకుడు శ్రీకృష్ణుడున్నాడు. జీవితంలో అన్ని దారులు మూసుకుపోయాయనుకున్నప్పుడు ఆ కంప్లీట్ నిస్సహాయ స్థితిలో మనం ఒక ఉన్నత శక్తి ముందు ఎలా నిలబడతామో ఈ దృశ్యం మనకు పర్ఫెక్ట్గా చూపిస్తుంది. అసలు ఆ మానసిక సంఘర్షణ ఎలా ఉందో ఇక్కడ చూస్తే అది కేవలం మన మైండ్కి మాత్రమే పరిమితం కాలేదు, మన శరీరం మీద కూడా ఎంత సివియర్ ఎఫెక్ట్ చూపిస్తుందో అర్థమవుతుంది. కాళ్ళు చేతులు వణకడం, నోరెండిపోవడం, ఒళ్లంతా మండిపోవడం, వీటన్నింటికీ కారణమేంటంటే సడన్గా పుట్టుకొచ్చిన జాలి, తెలియని భయం, అసహనం. మన ఫ్యామిలీకి, మనం చేయాల్సిన డ్యూటీకి మధ్య ఎప్పుడైతే ఒక పెద్ద క్రాష్ వస్తుందో అప్పుడు మన శరీరం అక్షరాల ఎలా రియాక్ట్ అవుతుందో ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది కదా. అయితే అంతటి గొప్ప వీరుడులో ఇంతటి సంఘర్షణకొసలు కారణమేంటి? ఒక్క మాటలో చెప్పాలంటే అదే అవిద్య. నేను, నావాళ్లు అనే ఈ అటాచ్మెంట్ మన మైండ్ని పూర్తిగా బ్లాక్ చేసినప్పుడు అది మనల్ని ఏ పని చేయనివ్వకుండా ఆపేస్తుంది. అయ్యో నావాళ్లే కదా అనే ఈ గుడ్డి ప్రేమ ఒక రకమైన తప్పుడు జాలిని క్రియేట్ చేస్తుంది. చేయాల్సిన ధర్మాన్ని పక్కనపెట్టి కేవలం ఈ అటాచ్మెంట్ వల్లే ఆ మహావీరుడు అంతలా కుంగిపోవాల్సొచ్చింది. ఆ టైంలో సిచ్యువేషన్ ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటుందంటే మైండ్ రెండు ఆప్షన్స్ మధ్య నలిగిపోతోంది. ఒకవైపు సక్సెస్ కోసం సొంత కుటుంబాన్నే నాశనం చెయ్యాలా, లేదా ఫ్యామిలీ కోసం ఆ విజయాన్నే వదులుకోవాలా అని. కానీ నిజానికి ఇదొక ఫాల్స్ చాయిస్. సృష్టి ధర్మం కంటే నాకే ఎక్కువ తెలుసు అనుకునే ఒక ఇన్నర్ ఈగోని ఇది కవర్ చేస్తోంది. అసలు చెయ్యాల్సిన పనిని వదిలేసి ఫ్యామిలీ మీదున్న విపరీతమైన మమకారమే ఇలాంటి కన్ఫ్యూజన్కి దారితీస్తుంది. సరే, అదంతా ఆ కాలం నాటి మాట. మరి ఇప్పుడు మన ఆధునిక జీవితంలో మన కురుక్షేత్రం ఎక్కడుంది? ఇది మనల్ని మనం అడగాల్సిన అసలైన ప్రశ్న. కురుక్షేత్రం అంటే ఎక్కడో హిస్టరీలో జరిగిపోయిన యుద్ధం మాత్రమే కాదండి. మన డైలీ లైఫ్లో, ఆఫీసుల్లో, ఇండ్లల్లో, మన బంధాల మధ్య మనం ఫేస్ చేసే పర్సనల్ అండ్ ఎమోషనల్ స్ట్రగుల్స్ ఉన్నాయి చూశారు? అవే మన నిజమైన కురుక్షేత్రాలు. అర్జునుడు సిచ్యువేషన్ ఈరోజు మనం పడే టెన్షన్స్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మన డైలీ లైఫ్లో ఇది ఎలా జరుగుతుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. చాలా ఇళ్లల్లో జరిగేదే. ఏదైనా ఆస్తి పంపకాల గురించి ఒక టెన్స్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, లేదా పండగకి అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు సడన్గా ఒక పెద్ద గొడవ జరిగినప్పుడు పరిస్థితి క్షణాల్లో మారిపోతుంది. ఒకవైపు ఫ్యామిలీ మీద ప్రేమ, మరోవైపు న్యాయం, ఈ రెండింటి మధ్య పెద్ద యుద్ధమే మొదలవుతుంది. ఆ రోజు కురుక్షేత్రంలో అర్జునుడికి వచ్చిన అదే భయం, ఆందోళన, శారీరక బలహీనత అచ్చం అలాగే మనకు ఎదురవుతాయి. కానీ ఇక్కడే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి టైంలో మనం ఫీలయ్యే ఈ వీక్నెస్ లేదా ఆందోళన అనేది మన ఫెయిల్యూర్ కాదు, అది మన సహజమైన మానవ నైజం. ఒక్కసారి ఆలోచించండి, అంతటి మహావీరుడే అంతలా భయపడి డౌట్ పడినప్పుడు మనలాంటి సాధారణ మనుషులకిది రావడం చాలా చాలా కామన్. ఇది మన పర్సనల్ లోపం ఎంతమాత్రం కాదు, మన చుట్టూ ఉన్న బంధాలకు ఎమోషనల్గా కనెక్ట్ అవడమనేది హ్యూమన్ నేచర్. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ ఎమోషనల్ స్ట్రగుల్ నుండి బయటపడే దారేంటి? భగవద్గీతలో చెప్పిన ఆ అల్టిమేట్ సొల్యూషనే శరణాగతి. ఇక్కడ శరణాగతి అంటే చాలామంది అనుకునేలా భయపడి పారిపోవడం కాదు సుమా. అన్నీ నా కంట్రోల్లోనే ఉండాలి, నా ఇష్ట ప్రకారమే జరగాలి అనుకునే ఆ అహంకారాన్ని వదిలేయడం. మనకంటే ఒక ఉన్నతమైన శక్తిమీద, గైడెన్స్ మీద పూర్తి నమ్మకముంచడం. ఇది గివప్ ఇవ్వడం కాదు, నిజం చెప్పాలంటే ఇది చాలా పవర్ఫుల్ అండ్ ప్రాక్టికల్ స్టెప్. మరి శరణాగతిని మన డైలీ లైఫ్లో, ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్న ఫ్యామిలీ గొడవల టైంలో ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా అన్ని సమస్యలను మనమే సాల్వ్ చేయలేమని యాక్సెప్ట్ చేయాలి.
నాకు లాభమా నష్టమా అని కాకుండా అక్కడ మనం చేయాల్సిన కరెక్ట్ పనేంటో అదే చెయ్యాలి. రిజల్ట్ ఏమొస్తుంది, ఎవరు గెలుస్తారు అనే అటాచ్మెంట్ని వదిలేసి ఆ పైవాడే అంతిమ రక్షకుడని నమ్మాలి. ఇలా చేస్తే ఆ ఎమోషనల్ బ్లాక్ నుండి మనం చాలా ఈజీగా బయటపడొచ్చు. ఫైనల్గా మీరందరూ లోతుగా ఆలోచించాల్సిన ఒక పాయింట్తో ఈ విశ్లేషణని ముగిస్తాను. సర్వశక్తిమంతుడైన ఉన్నత శక్తికి మనం శరణుజొచ్చినప్పుడు మనకు నిజమైన భద్రత, శాంతి దొరుకుతాయి. మరి ఆ శాంతిని అడ్డుకుంటున్న మీ అటాచ్మెంట్స్ ఏంటి? మీ లైఫ్లో నిజమైన పీస్ కోసం మీరు వదులుకోవాల్సిన ఆ మమకారాలేంటో ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణతో మీకొక కొత్త క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.